సందర్భాలు వస్తుంటాయి, సందర్భాలు చైతన్యపరుస్తుంటాయి. వరంగల్కి ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. వరంగల్ 52లో కావచ్చు, ఆ మాటకొస్తే ఇంకా 1904లో రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం నెలకొల్పుకున్నటువంటి ఒక ప్రాంతం ఇది. ఆ తర్వాత 1922లో నిజామాంధ్ర జనసంఘం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ దాని శాఖ ఏర్పాటు చేసినటువంటిది. అట్లాగే మడికొండ కేంద్రంగా సాహిత్యం వికసింపజేసినటువంటి ప్రాంతం. వరంగల్ అనగానే మనకు పురాతన చరిత్రలో కాకతీయులు, పౌరుషమనంగానే రుద్రమదేవి, ఇట్లా చాలా ప్రతీకలు ఉన్నాయి. వరంగల్ లేకుండా తెలంగాణ ఉన్నదని నేను అనుకోను. వరంగల్తోనే తెలంగాణ ముడివడి. చరిత్ర చెప్పేటప్పుడు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా రుద్రమదేవిని స్మరించకుండా ఉండలేనటువంటి ఒక గొప్ప అస్తిత్వ ఛేదం మనకున్నది. అలాంటి పౌరుషం ఈ వరంగల్ నేలలో గాలిలో ఉన్నది గనక, ఆ నేలలో గాలిలో ఉన్నప్పుడు ఇక్కడ రైతాంగ పోరాటం మొగలయ్య గారు ప్రాణాలు అర్పించారు. మొగలయ్యను మనం గుర్తు చేసుకోవాలి. మొగలయ్య మీద కవిత్వం రాసినటువంటి కాళోజీని గుర్తు చేసుకోవాలి. దాశరథి ఇక్కడ నుంచి అద్భుతమైనటువంటి చైతన్యాన్ని పలికించినటువంటి దాశరథిని గుర్తు చేసుకోవాలి. రజాకార్లు ఇక్కడ ఇట్లాగే మనలాగే కవి సమ్మేళనం పెట్టినప్పుడు ఆ కవి సమ్మేళనం ఎక్కడ జరుగుతుందో జరగకుండా ఇవాళంటే చక్కగా అశోక హాల్ ఉంది, అశోక హాల్లో మీటింగ్ పెట్టుకోవడానికి మనకు కావలసినటువంటి వనరులన్నీ ఉన్నాయి. కానీ ఇవేవి లేనప్పుడు తాటాకు పందిళ్ళు వేసుకొని కవి సమ్మేళనానికి ఏర్పాటు చేసుకుంటే, ఆంధ్ర సారస్వత పరిషత్తు నుంచి ఒక కవి సమ్మేళనానికి ఏర్పాటు చేసుకుంటే రజాకారులు వచ్చేసి వీళ్ళు వేసి ఇంటికి వచ్చిన మరుక్షణంలో రాత్రి అర్ధరాత్రి తాటాకు పందిళ్ళను కాలు పెడితే వీళ్ళు తెల్లారి కవిత చదవడానికి వెళ్ళినప్పుడు నిప్పు పొగలు మాత్రమే వస్తున్నాయి. మండి ఆరిపోయినటువంటి ఆ అగ్గి కణకల్లోంచి, నిప్పు కణకల్లోంచి పొగ వస్తున్నటువంటి సందర్భంలో సురవరం ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళు, లేదా ఇంకా దేవులపల్లి రామాంజరాలు లాంటి వాళ్ళు ఇక్కడ కవి సమ్మేళనంకి ఎట్లా నిర్వహిస్తాము అని అన్నప్పుడు, ఇదిగో ఇక్కడే కవి సమ్మేళనం నిర్వహించాల్సిందే అని గర్జించినటువంటి వాడు దాశరథి. ఆయన స్ఫూర్తి మన ఒళ్ళంతా ప్రవహిస్తూ ఉంటుంది, మన వాక్యాల నిండా ప్రవహిస్తుంటుంది. ఆనాడు దాశరథి చదివినటువంటి కవిత్వం చదివిన తర్వాత దేవులపల్లి రామాంజరావు గారు బిగ్గరగా ఆలింగనం చేసుకున్నాడు అని చెప్పి కథలు చెప్తూ ఉంటారు. అంటే వరంగల్కు ఎంత చైతన్యం ఉన్నది అని చెప్పడానికి ఇవి చూస్తే, దీనికి చారిత్రకంగా యుద్ధాలు చేసినటువంటి నేల, మనకి సమీప కాలంలో చూస్తే ఉద్యమాలు నడిపినటువంటి నేల. ఆ ఉద్యమాల్లో అనేక రకాల ఉద్యమాలు, హక్కుల కోసం జరిగినటువంటి ఉద్యమాలు కావచ్చు, విప్లవోద్యమాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కావచ్చు, ఇవన్నీ జరిగినాయి. 52లో కావచ్చు, 1969లో కూడా హైదరాబాద్లో ఉద్యమం నిర్మించడానికి ఇక్కడ ప్రాణాలొడ్డి వీధుల్లో పోరాటం చేసినటువంటి గడ్డ ఈ వరంగల్ గడ్డ. అట్లాంటి వరంగల్ గడ్డలో మళ్ళీ మలిదశ తెలంగాణ ఉద్యమం కాడికి వస్తే, మలిదశ తెలంగాణ ఉద్యమానికి బీజం వేసింది కూడా వరంగలే. భూపతి కృష్ణమూర్తి కావచ్చు, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ కావచ్చు, వీళ్ళందరూ 96 నవంబర్ 1 నాడు అవతరణ దినోత్సవం సందర్భంగా నల్ల జెండాలు ఎగిరేసి చేసినటువంటి ఊరేగింపు మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఒక శంఖారావం అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికీ ఒక శంఖారావం అది. అక్కడి నుంచి మొదలైంది, అక్కడి నుంచి మలుపులు తిరిగింది. ఆ మలుపులు తిరిగినటువంటి దాంట్లో 97 డిసెంబర్లో నాకు బాగా గుర్తుంది, 97 డిసెంబర్లో వరంగల్ డిక్లరేషన్ ప్రకటించింది ఇది వరంగల్ గడ్డ. ఈ వరంగల్ గడ్డ నుంచే వరంగల్ డిక్లరేషన్ ప్రకటించి ఇక్కడి నుంచి ఉద్యమం ప్రారంభించినటువంటి నేల. ఇవేవి లేకుండా అకస్మాత్తుగా తెలంగాణ రాష్ట్ర సమితి, అకస్మాత్తుగా చంద్రశేఖరరావు గారు ఉన్నారని నేను అనుకోను. వరంగల్ డిక్లరేషన్ తర్వాతనే ఈ ఉద్యమాలన్నీ జరిగినాయి. జనసభ సాగించినటువంటి పోరాటం కావచ్చు, ఇంకా అనేకం కావచ్చు. వాటన్నిట్లలో దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రచయితల వేదిక కూడా ఇక్కడ మొట్టమొదటి శంఖారావం ఊదినటువంటి ఒక చైతన్యమైనటువంటి గుర్తులు, జ్ఞాపకాలు నాకు బాగా గుర్తుంది. పొట్లపల్లి శ్రీనివాసరావు, విఆర్ విద్యార్థి, చనిపోయినటువంటి అనిశెట్టి రజిత, ఈ ముగ్గురు గట్టిగా నిలబడి వరంగల్ నేల మీద రచయితల మహాసభలు జరిపి ఆ రచయితలకే మార్గదర్శకంగా ఉండేటటువంటి అద్భుతమైనటువంటి ఒక నిప్పు కణికలు రాజేసినటువంటి గడ్డ
వరంగల్ గడ్డ. కాబట్టి వరంగల్కు ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. తిరిగి మళ్ళీ ఆ చరిత్ర నుంచి ఇవాళ నేను అనుకుంటున్నది ఏంటిదంటే, ఇవాళ వచ్చినటువంటి 12 సంవత్సరాల పుష్కరం సందర్భంగా తిరిగి అగ్గిరాజేయవలసినటువంటి సందర్భం వస్తే వరంగలే చైతన్యవంతమైనటువంటి పాత్ర నిర్వహించగలదని ఇవాళ ఇక్కడ మనం ఈ కవి సమ్మేళనం జరుపుకుంటాం. సారస్వత పరిషత్తు నిజాం హయాంలో ఏదైతే ఉద్యమం చేసి ఉందో కవి సమ్మేళనం ద్వారా ఇవాళ తిరిగి అట్లాంటి కవి సమ్మేళనంగానే దీన్ని నేను భావిస్తూ ఉన్నాను. అలాంటి ఒక కవి సమ్మేళనం ఇవాళ జరుగుతున్నది. ఇవాళ చరిత్ర చాలా చక్కగా చెప్పారు. నేను సుదీర్ఘంగా ఏం మాట్లాడాను, కానీ చాలా విషయాలు మాట్లాడుకోవాల్సిన అంశాలు మాత్రం ఉన్నాయి. కవులు నిరంతరంగా, నేను కవుల గురించి మాట్లాడేటప్పుడు ఒక మాట మాట్లాడుతుంటాను. కవిత్వం లేదా సాహిత్య ప్రపంచం మేల్కొన్న వాళ్ళ ప్రపంచం. మేల్కొన్న వాళ్ళ ప్రపంచం ఇది, అక్షర ప్రపంచం. ఇది మేల్కొని ఏం చేయాలి? నిరంతరంగా ఇతరులను మేల్కొల్పుతూ ఉండాలి, ఇతరులను చైతన్యపరుస్తూ ఉండాలి. ఇది నిద్రపోయే ప్రపంచం కాదు, నిద్రపుచ్చే ప్రపంచం కాదు. లాలిపాటలు ఉంటాయి, లాలిపాటలు నిద్రపుచ్చుతాయి, కానీ మేల్కొల్పు పాటలు చైతన్యం రగిలిస్తాయి. ముఖ్యంగా మన ఒంట్లో ఉండేటటువంటి రక్తాన్ని తిరిగి మరిగించేటటువంటి శక్తి దీనికి ఉంది. కాళోజీ మాటలతో మొదలు పెట్టవలసి వస్తే, పరుల కష్టము చూసి కరిగిపోవును గుండె, మాయ మోసము చూసి మండిపోవును మనసు, మండిపోవును ఒళ్ళు అని ఆయన రాసుకున్నాడు. ఎందుకు రాసుకున్నాడు? ఆయన జీవించలేకనా, ఆయన న్యాయవాద వృత్తి చెయ్యలేకనా? కానీ ఒక వాక్యానికి ఉండేటటువంటి శక్తి ఏదో గుర్తించినటువంటి వ్యక్తి కనుక కాళోజీ గారు ఆ వాక్యాన్ని యొక్క శక్తిని మొత్తం తెలంగాణ ప్రజల్లో నింపడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు కాళోజీ. కాబట్టి కాళోజీ, దాశరథి వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ పద్యాన్ని ఎట్లా నడిపించాలో అట్లా నడిపించగలిగినటువంటి చైతన్యమూర్తి దాశరథి. నా గీతావళి ఎంత దూరము ప్రయాణం బవును అందాక ఈ భూగోళంబునకు అగ్గి పెట్టేదని అన్నాడు. అగ్గి పెట్టేదని అన్నాడు. ఎప్పుడు అగ్గి పెట్టాలనో తెలిసినటువంటి వాడు ఆయన. అగ్గిపెట్టి ఊకుంటాడా? కాదు. జో మన్యుష్ణ గోళంబుపై ప్రాగాకాశ నవారుణాశ్రు జలధారలు చల్లి చల్లార్చేదని అన్నాడు. అంటే అగ్గి పెట్టడం తెలిసినటువంటి కవే చల్లార్చగలిగేటటువంటి దయార్ద్ర హృదయం కూడా ఉంటుందనే దానికి దాశరథి గుర్తు. అందుకనే దాశరథి స్ఫూర్తి, ఒక పోతన స్ఫూర్తి, ఒక పాలకురికి సోమన స్ఫూర్తి మనందరిలో ఉంది. కనుక ఇవాళ మళ్ళీ ఒక సందర్భం వచ్చింది. ఏమనంటే, ఎవడో వచ్చి ఇక్కడికి వచ్చి మీ అయ్య జాగీరా అంటాడు. ఎవడో వచ్చి మీ అయ్య జాగీరా అంటే ఎందుకన్నాడు? ఎందుకు ఇంత సాహసం చేశాడు అంటే, ఇక్కడ ఏదైతే ఉద్యమం నడిచిందో దాదాపు మొత్తం 70 సంవత్సరాల ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమం దగ్గరికి వస్తే 17 సంవత్సరాలు జరిగింది. ఇక్కడ 17 సంవత్సరాల ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక 5 సంవత్సరాలు, నాకు తెలిసినంత వరకు, నేను గమనించినంత వరకు, నేను ప్రత్యక్ష సాక్షిని, 5 సంవత్సరాలు తెలంగాణ అస్తిత్వ చైతన్యాన్ని నిరంతరం ప్రాణవంతంగా పట్టుకున్నటువంటి ఒక పరిపాలన సాగింది. కానీ 5 సంవత్సరాల తర్వాత తెలంగాణ అవసరం అనుకోలేదు. అవసరం ఉన్నా లేకున్నా తెలంగాణ కంటే ఇతరేతరమైనటువంటి విషయాలు, కేవలం అధికారం మాత్రమే ప్రధానమైనటువంటి సందర్భాన్ని మనం చూస్తాం, మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే. అలా చూసినప్పుడు క్రమక్రమంగా తెలంగాణ అస్తిత్వం నిద్రపుచ్చుతూ వచ్చినటువంటి సందర్భం కూడా నేను చూశాను. నిద్రపుచ్చుతూ అని ఎందుకన్నానంటే, మనది మేల్కొన్న వాళ్ళ ప్రపంచం. మేల్కొన్న వాళ్ళు ఎప్పుడూ నిద్రపుచ్చుతున్నా కూడా మేల్కొనే ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అది కవుల బాధ్యత. కానీ కవిత్వం కూడా అనేక కారణాల వల్ల నిద్రపుచ్చుతూ ఉన్నప్పుడు ఇదేదో హాయిగా ఉంది అనుకుంటూ వచ్చాం. ఇవాళ నిద్రపోతున్నటువంటి ఒక సాహిత్య ప్రపంచం, లేదా నిద్రపోవడానికి మత్తుగా ఉన్నటువంటి ఒక సామాజిక ప్రపంచాన్ని చూసి అతను వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుతున్నాడంటే, మీ అయ్య జాగీరా అన్నాడు. మీ అయ్య జాగీరా అని నిజాం అనకముందే నిజామును పారదోలినటువంటి గడ్డ తెలంగాణ గడ్డ. ఇక్కడ మామూలు గడ్డ కాదు ఇది. ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి గట్టిగా ప్రశ్నించి నిజాంను 200 సంవత్సరాలు 150 సంవత్సరాలు పరిపాలించినటువంటి నిజాంను దింపేసి పంపించినటువంటి నేల ఇది. ఇవాళ ఎవరో మనలో ఉండేటటువంటి చిన్న చిన్న అంతరాల్ని చూసి, లేదా ఒక క్షణం అట్లా జోగితే ఆ జోగినటువంటి సందర్భంలోంచి వచ్చి నీ అయ్య జాగీరా అని మాట్లాడితే, మనం ఇవాళ కవులుగా మనం చెప్పవలసింది ఏంటంటే, ఇది మా జాగీరే,
ఇక్కడ వరంగల్ కోటలో రాళ్ళెత్తినటువంటి మనుషులు మా తాతలు తాతల ముత్తాతలు వాళ్ళందరి యొక్క చెమటనే రాళ్ళెత్తింది అని చెప్పవలసినటువంటి సందర్భం ఇవాళ ఉంది. వరంగల్ కోట ఊకెనే కట్టలే, కాకతీయ రాజులు కట్టాలి, రాజులు కట్టిందని చరిత్ర ఉంటుంది, కానీ రాజుల వెనకాల కట్టింది మన తాతలు తండ్రులు, వాళ్ళ తాతలు. అక్కడ నుంచి మొదలు పెడితే ప్రతి నిర్మాణం వెనుక ఇక్కడ ఉండే వాళ్ళ చెమట ఉంది కనుక ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ ప్రజల జాగీర్ అని చెప్పవలసినటువంటి బాధ్యత కౌల మీదనే ఉంటుంది. మేల్కొన్న ప్రపంచంకు సంబంధించినటువంటి ప్రతినిధులుగా మన మీదనే ఉంటుంది. అయితే మనం ఏం చేస్తున్నాం, తరచుగా ఎక్కడికక్కడ అస్తిత్వాలు తొలగిస్తున్నప్పుడు మాట్లాడలేదు. వాడు జాగీర్ అని వాళ్ళ అకస్మాత్తుగా అనలేదు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నప్పుడు మనం మాట్లాడలేదు. తెలంగాణ తల్లి విగ్రహం చేతిలోంచి బతుకమ్మ తీసేసినప్పుడు మనం మాట్లాడలేదు. బతుకమ్మ తీసేస్తున్నప్పుడు బతుకమ్మ తెలంగాణ అస్తిత్వ చిహ్నం. ఆ అస్తిత్వ చిహ్నం కొందరిని ఆడనివ్వలేదు కదా అని వంకలుగా తిరిగి మాట్లాడుతున్నప్పుడు కొందరిని ఆడనివ్వకపోవడానికి వాడేవాడు. ఇక్కడ ఏదో ఒక వర్గము లేదా ఏదో ఒక వర్ణము ఆడనీయకపోతే ఇవాళ ప్రజాస్వామిక ప్రపంచంలో మేము ఆడతామని వచ్చి మనం చైతన్యపడి ఆ మూల నుంచి ఈ వాడ నుంచి ఇవన్నీ తిరిగి బజార్లోకి వచ్చి రోడ్ల మీద బతుకమ్మలెత్తి ఉద్యమం చేసినటువంటి నేల కదా ఇది. బతుకమ్మను అనేది సాంస్కృతిక చిహ్నం మాత్రమే కాదు, ఒక సమర చిహ్నంగా మార్చినటువంటి చైతన్యవంతమైనటువంటి ప్రాంతం ఇక్కడ. ఈ ఉద్యమం ఇక్కడ నడిచింది కదా. నడిచినప్పుడు చేతిలోంచి బతుకమ్మ తీసేస్తుంటే సాంస్కృతిక అస్తిత్వ ప్రేమికులుగా మనం ఎంతవరకు స్పందించినాం? ఈ స్పందించినట్లయితే ఇవాళ జాగీరా అనేటోడు మాట్లాడేవాడా? ఇవాళ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే జాగీరా అని అన్నాడో ఆయనకు అండగా నిలుస్తున్నది ఇక్కడి ప్రపంచమే. ఆయనకు అండగా నిలుస్తుంది ఇక్కడి ప్రపంచం మాత్రమే కాదు, అది ఇంకొక వేషం వేసుకొని మాట్లాడుతుందంటే నేను కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నామని మాట్లాడుతున్నది. అది చాలా ఆశ్చర్యం, సిగ్గుపడాల్సిన అవసరం, ఆశ్చర్యం, సిగ్గుపడాల్సినటువంటి పని. ఏమంటున్నది అది? మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం, మేము తెలంగాణ సమయంలో దెబ్బలు తిన్నాం, జైలుకు పోయినామని మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడినటువంటి సమూహం వలస వచ్చినటువంటి సమూహం. గుర్తుపెట్టుకోండి, నేను బహిరంగంగా చెప్పడానికి చాలా సమస్యలు ఉండొచ్చు కానీ చెప్తున్నాను. నేను మాట్లాడిన సమాజం వలస వచ్చిన సమూహం ఆ సమూహం వలస వచ్చినటువంటి వాళ్ళు. ఈ వలస వచ్చినటువంటి సమూహం ఇవాళ ఏం మాట్లాడుతుంది అని అంటే మేము కూడా తెలంగాణ ఉద్యమం చేయటం కాదు. ఒక్కటే విషయం నేను చెప్పి ముగిస్తే ఇట్లా చాలాసేపు నడుస్తుంది, తక్కువ సమయం మాట్లాడాలనుకున్నాం. ఎందుకు ఆ మాట అంటున్నానంటే తెలంగాణ చైతన్యం ఏ క్షణంలో మనం కోల్పోతామో కోల్పోయినప్పుడు మనం తెలంగాణ వాళ్ళం కాదు. చైతన్యం ఉన్నప్పుడే తెలంగాణ వాళ్ళం. మన రక్తంలో తెలంగాణ ఉండాలి, మన హృదయంలో తెలంగాణ ఉండాలి, మన మాటల్లో, మన కవితల్లో, మన అక్షరాల్లో, మన పుస్తకాల్లో అంతటా తెలంగాణ ప్రవహించినప్పుడు మాత్రమే మనం తెలంగాణ వాళ్ళం. మనం ఇది వదిలిపెట్టిన తర్వాత తెలంగాణ వాళ్ళం కాదు. కొందరు కుర్చీ కోసం వదిలిపెడతారు, కొందరు భూమి కోసం వదిలిపెడతారు, కొందరు డబ్బు కోసం వదిలిపెడతారు, కొందరు చాలా రకరకాలైనటువంటి సమస్యల కోసం చాలామంది వదిలిపెడుతుంటారు. ఈ వదిలిపెట్టిన వాళ్ళెవరు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు కాదు అనేది మనం ఇవాళ ఎస్టాబ్లిష్ చేయాల్సిన. వదిలిపెట్టిన వాళ్ళు తెలంగాణ కాదు, తెలంగాణ కోసం మాట్లాడే వాళ్ళే తెలంగాణ వాళ్ళు. ఎవరైతే ఇవాళ మేము కూడా అని తెలంగాణ కొత్త వేషం వేసుకొని, పాత మాటలు ఇంకా నమ్మరు కనుక కొత్త వేషం వేసుకొని అక్కడి నుంచి వాళ్ళని ఇక్కడికి పిలుచుకొస్తున్న వాళ్ళు వీళ్ళు తెలంగాణ వాళ్ళని మనం ఎందుకు ఒప్పుకోవాలి? కాబట్టి వీళ్ళు తెలంగాణ వాళ్ళు కాదు. తెలంగాణ అంటే తెలంగాణ కోసం మాట్లాడే వాళ్ళే తెలంగాణ వాళ్ళు. మేము తెలంగాణ ఉద్యమం కోసం మొదలుపెట్టినప్పుడు కూడా ఇదే చెప్పాం. తెలంగాణ ఎవరంటే ఇక్కడ పుట్టగానే తెలంగాణ అవ్వడం కాదు. ఇవాళ తెలంగాణ కోసం గట్టిగా నిలబడ్డ వాళ్ళే తెలంగాణ వాళ్ళు. తెలంగాణ కోసం అన్ని రకాలుగా సిద్ధపడి కవిత్వం రాసిన వాళ్ళే తెలంగాణ కవులు అవుతారు. మేము అటు ఇటు కాకుండా ఆకాశానికి భూమికి సంబంధం లేకుండా ప్రకృతి మీదనో ఇంకా లేకపోతే ఇంకా దేని మీదనో కవిత్వం రాసి తెలంగాణ ప్రజలతో మాకు సంబంధం లేని, తెలంగాణ ఉద్యమాలతో సంబంధం లేని, ఆకాశము భూమి కానటువంటి నడుమ రోదసిలో మాత్రమే ఊగులాడుతూ కవిత్వం రాసినటువంటి వాళ్ళని మనం చూసినాం. ఇవాళ వాళ్ళందరూ కూడా సాహిత్య అకాడమీలు కావాలి, ఇంకోటి కావాలని ముందటికి వస్తారు.
ఈ వచ్చినటువంటి వాళ్ళు తెలంగాణ చైతన్యం లేని వాళ్ళు ఎందుకు ముందుకు వస్తారు అని అంటే తెలంగాణ చైతన్యం కొంచెం జోగుతున్నప్పుడు వీళ్ళు ముందటికి వస్తున్నారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఈ గద్దల్ని ఈ మోసగాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ వాళ్ళు చెప్తున్నారు నేను కూడా తెలంగాణ కోసం కొట్లాడినా. నువ్వు కూడా తెలంగాణ కోసం కొట్లాడినావు అంటే గతంలోది బ్యాంక్లో సేఫ్టీ అది డిపాజిట్ కాదు, ఇది సేఫ్టీ లాకర్ కాదు, ఇది నిరంతరం తెలంగాణ చైతన్యంతో ఉన్నవాడు మాత్రమే తెలంగాణ వాడు. తెలంగాణ సోయి ఉన్నవాడు. తెలంగాణ సోయిని మర్చిపోతే నువ్వు తెలంగాణ కాదు. తెలంగాణ సోయి ఉండాలి. అందుకే తెలంగాణ రచయితల వేదిక సోయి పత్రిక పెట్టింది. ఆ సోయి పత్రిక పెట్టడం మాత్రమే కాదు, సోయి నిరంతరం కూడా నిలుపుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉందని చెప్తూ అలాంటి సందర్భంలో ఇవాళ ఈ కవి సమ్మేళనం జరపాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తూ వికాస్ సమితి ముందుకు వచ్చినందుకు హృదయపూర్వకంగా నేను దేశపతి శ్రీనివాస్ను, మా వనపట్ల సుబ్బయ్యను, విజయ్ను, అశోక్ను వీళ్ళందరినీ హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ నిరంతరం ఒకటే మాట, నిరంతరం తెలంగాణ చైతన్యంతో ఉన్నవాళ్ళు మాత్రమే తెలంగాణ రచయితలు. తెలంగాణ చైతన్యాన్ని కాపాడుకుందాం. తెలంగాణ అస్తిత్వం అంటే ఇక్కడ పుట్టంగానే అస్తిత్వం కాదు. ఇక్కడ పుట్టి ఆ అస్తిత్వపు ప్రతీకల్ని, ఆ అస్తిత్వపు చైతన్యాన్ని, ఆ అస్తిత్వపు వారసత్వాన్ని నిలుపుకున్నప్పుడు మాత్రమే మనం తెలంగాణ రచయితలం అవుతాము. అట్లాంటి ఒక వారసత్వంతో రేపు కవులమందరం కూడా ఇంకా చాలా కార్యక్రమాలు చేసేది ఉంటుంది. చాలా చోట్ల మాట్లాడదాం. తెలంగాణ రచయితల వేదికకు ఒక పునాది వేసినటువంటి ఈ నేల తిరిగి తెలంగాణ రచయితల వేదిక కూడా లేదా తెలంగాణ రచయితల సంఘం అయినా సరే అలాంటి ఒక చైతన్యంతో వాళ్ళ మళ్ళీ పునరుద్యమించవలసినటువంటి అవసరం ఉందని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. తెలంగాణ కోసమే నిలబడదాం, తెలంగాణ కోసమే రాద్దాం, తెలంగాణ కోసం రాయడం కోసమే జీవిద్దాం. నమస్తే.